అమైన్స్ బై లక్ష్మారెడ్డి సార్. అంటే అమైన్స్ నేనేం చేయట్లేదు, నేను క్లాస్ చెప్తున్నాను అంతే. రైట్. ఏంటి అమైన్స్ అంటే? అమోనియా ఈజ్ NH3. If you replace one hydrogen by alkyl group, primary amine, two alkyl groups, secondary amine, three alkyl groups, tertiary amine, four alkyl groups with nitrogen plus touch, quaternary ammonium salt. Tertiary amine is given by 3 degree later, secondary amine is given by 2 degree later, primary amine is by 1 degree. NH3 is known as ammonia. Fine. Ammonia, primary amines, secondary amines, tertiary amines, and quaternary ammonium salts. One very important class of compounds in our daily life also, because these appear in proteins, vitamins, alkaloids, and హార్మోన్స్ ఆల్సో. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏం రావు, కానీ ఇంకా పాలిమర్స్లో జనరల్గా ఉంటాయి, డైస్టఫ్స్ అండ్ డ్రగ్స్లో కూడా ఉంటాయి. వీటి మీదే ఇక్కడి వరకు ఏం క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ లేదు, కానీ ఫస్ట్ క్వశ్చన్ ఛాన్సెస్ ఒక 4 డ్రగ్స్ సంబంధించి వీ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ అడ్రినలిన్ అండ్ ఎఫెడ్రిన్. దీస్ 2 drugs, అడ్రినలిన్ అండ్ ఎఫెడ్రిన్, ఈ రెండిట్లలో సెకండరీ అమైనో గ్రూప్ ఉంటుంది, 2 degree అమైనో గ్రూప్, అండ్ బీపీ బ్లడ్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేయడానికి, టు ఇంక్రీజ్ ద బ్లడ్ ప్రెషర్ ఇట్ ఈస్ యూస్డ్. అడ్రినలిన్ అండ్ ఎఫెడ్రిన్ ఆర్ కంటైనింగ్ సెకండరీ అమైనో గ్రూప్స్ అండ్ ఆర్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ద బ్లడ్ ప్రెషర్. ఇది కాకుండా నోవోకేన్, దీన్ని టూత్ సర్జరీ చేసేటప్పుడు, అంటే డెంటిస్ట్రీలో అనెస్థెటిక్గా యూజ్ చేస్తారు. అనెస్థెటిక్ అంటే తెలుసుగా, మత్తు మందు, పళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ దిస్ ఈజ్ ఎ సింథెటిక్ అమైనో కాంపౌండ్. నోవోకేన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇలాంటివి మ్యాచింగ్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ జేఈ మెయిన్ అండ్ ఆల్ దిస్. ఇంకోటి బెనాడ్రిల్. ఈ బెనాడ్రిల్లో టెరిషరీ అమైనో గ్రూప్ ఉంటుంది, అండ్ ఇది యాంటీహిస్టమైన్. బెనాడ్రిల్ యాంటీహిస్టమైన్. డ్రగ్ ఇది, అండ్ ఇట్ కంటైన్స్ టెరిషరీ అమైన్. సో ఈ 4 నేమ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంట్రొడక్షన్ అయిపోయినట్టే. అడ్రినలిన్, ఎఫెడ్రిన్, సెకండరీ అమైనో గ్రూప్స్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ద బ్లడ్ ప్రెషర్. నోవోకేన్, it is anesthetic in the dentistry, it is a synthetic amino compound. Benadryl, antihistaminic drug which contains tertiary amine. ఇవి కాకుండా ఇంకా వేరే యూజెస్ అవి ఉంటాయి, కానీ అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, చలో విల్ గో విత్ సమ్ ఇంపార్టెంట్ క్లాస్ ఆఫ్ అమైన్స్. యాజ్ వీ వర్ డిస్కసింగ్ ప్రైమరీ అమైన్స్, సెకండరీ అమైన్స్, టెరిషరీ అమైన్స్. వీటిలో అమోనియా స్ట్రక్చర్ is this one with a hybridization of sp3, one lone pair, and because of the presence of this lone pair, it's going to be pyramidal in shape. Similarly, we have all amines, primary, secondary, tertiary. This is tertiary amine, all will be having similar type of shape. sp3 hybridization, one lone pair, small s. Okay, and all will be having pyramidal geometry only because of the presence of the lone pair. And the bond angle here, it is 107 degrees. When 3 methyl groups are present on nitrogen, if 3 methyl groups are present, the angle between them is given by 108 degrees. Actually not needed to remember, but it is mentioned particularly in the NCERT book, so you can remember. Hybridization is sp3, there is a lone pair of electrons,
Three bonds will be there, very similar to ammonia, but the bond angle is slightly varying depending on the conditions. And for tertiary amine, it is going to be 180 degrees. Then primary, secondary amines, we can classify them into aliphatic and aromatic also. This you can say this is an aromatic amine. NH2 type lo unte you can say this is aromatic amine. Aromatic amines, దీనికి ఒక పర్టికులర్ నేమ్ అనిలిన్. ఇంకా అంతకుమించి మనకేం అవసరం లేదు. యూ నీడ్ నామన్క్లేచర్. ఓకే, ఎస్, నామన్క్లేచర్. కామన్ నేమ్స్ ఆర్ నాట్ సో ఇంపార్టెంట్. IUPAC నేమ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ యూ, బట్ కొన్ని కామన్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి సో దట్ యూ కెన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్. CH3NH2 ఉందనుకుందాం. ఇట్ ఈస్ కాల్డ్ మిథనమైన్. IUPAC నేమ్ వచ్చేసి మిథనమైన్, కామన్ నేమ్ వచ్చేసి మిథైల్ అమైన్. మిథైల్ అమైన్. విల్ గో విత్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. CH3CH2NH2, ఇథనమైన్. అంతేనా? ఇది ఇథైల్ అమైన్ అన్నారు, కామన్ నేమ్. రైట్, ఇంకొంచెం ముందుకెళ్దాం. 3 కార్బన్స్ ఉండి NH2 ఇక్కడ ఉంటే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. సో ఇట్ ఈస్ కాల్డ్ ప్రోపేన్ 1 అమైన్, N-propyl amine. ఇప్పుడు NH2 మధ్యలో ఉంటే 1 2 3 ప్రోపేన్ 2 అమైన్. ఇట్ షుడ్ బి కాల్డ్ ఐసోప్రోపైల్ అమైన్. అంతేనా? సో ప్రోప్ ఉన్నప్పుడు ఎప్పుడు 2 నేమ్స్ వస్తాయి బట్ అట్లనే 4 కార్బన్స్ ఉన్నప్పుడు యూ విల్ బి గెటింగ్ ఆల్వేస్ 4. I think you remember all the 4. వరుసగా 4 పెట్టేసేయండి. 1 2 3 4. మళ్ళీ 4 పెట్టండి. NH2 పొజిషన్ మార్చండి. 1 2 3 4. ఓకేనా? ఈసారి 3 పెట్టి ఒక మిథైల్ ఇక్కడ పెట్టండి. NH2 1 2 3. ఈసారి NH2 ఇక్కడే పెట్టండి. ఎస్, దీని ఏమంటారు? బ్యూటేన్ 1 అమైన్. ఇట్ ఈస్ బ్యూటేన్ 2 అమైన్. ఇది 2 మిథైల్ 1 ప్రొపనమైన్. ఇది 2 మిథైల్ ప్రోపేన్ 2 అమైన్. కామన్ నేమ్స్ ఇంపార్టెంట్ వీటికి, ఇంట్రెస్టింగ్. ఓకేనా? N బ్యూటైల్ అమైన్, 4 కార్బన్స్ ఇన్ ఎ రో, N బ్యూటైల్ అమైన్. ఇది సెక్ బ్యూటైల్ అమైన్. అంతేగా? 3 కార్బన్స్ ఉంటే ఒక మిథైల్ పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి దిస్ ఈజ్ ఐసోబ్యూటైల్ అమైన్. రైట్, ఇదేమో టెర్షియరీ బ్యూటైల్ అమైన్. టర్ట్ బ్యూటైల్ అమైన్, లేకపోతే 3 డిగ్రీ రాసేయండి. 3 డిగ్రీ ప్లేస్లో యూ కెన్ రైట్ అస్ టెర్షియరీ బ్యూటైల్ అమైన్. ఓకేనా? నామన్క్లేచర్. Common names will be amine, alkyl amines. IUPAC names will be methanamine, ethanamine type. ఇవన్నీ primary amines. All these are primary amines. Now we'll check with secondary amines also. See, CH3, CH2, NH, CH3. Now the name is nitrogen contains a methyl group, so N-methyl ethanamine. N-methyl ethanamine. Okay, and if you want to say this is N-methyl N-ethyl. If you want to say the common name, it should be N-methyl ethanamine. Ethyl methyl amine. This is ethyl group, this is methyl group, so common name will be ethyl methyl amine. Correct? Now CH3, CH2 and 2 methyls if they are present. Nitrogen contains 2 methyl groups, so NN dimethyl
ethanamine. Common name will be, this is a methyl, this is a methyl, dimethyl ethylamine. Dimethyl ethylamine is common name. N-dimethyl ethanamine is IUPAC name. If you want to go with a specific example like this, N-methyl, methyl and methyl. Then N-dimethyl methanamine is IUPAC name. Correct na? Simple, chala simple. Trimethylamine is common name. సో చాలా సింపుల్ నేమ్స్ అన్ని నేర్చేసుకున్నాం మనం. ఓకేనా. CH2 డబల్ బాండ్ CH ఉండి CH2 గ్రూప్ ఉంటే దీన్ని అలైల్ గ్రూప్ అంటారు. సో కామన్ నేమ్ వచ్చేసి అలైలమైన్. ఓకే, కామన్ నేమ్ is allylamine. Then guess what will be the IUPAC name for this? Okay, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ప్రొప్ అంటే డబల్ బాండ్ కన్నా అమైన్ ఈజ్ ఇంపార్టెంట్ అని అర్థం. 2 in 1 అమైన్. ప్రొప్ 2 in 1 అమైన్. మనకి రెగ్యులర్గా వచ్చే ఎగ్జాంపుల్స్లో ఇదొకటి. NH2 1 2 3 4 5 6 NH2. దీంట్లో 6 కార్బన్స్ ఉన్నాయి. సో హెక్సేన్ 1,6 డయామైన్. పాలిమర్స్లో మనకు చాలాసార్లు వస్తుంది. హెక్సేన్ 1,6 డయామైన్. దీన్ని హెక్సామిథిలిన్ డయామైన్ అంట. హెక్సామిథిలిన్ డయామైన్. బోరింగ్ కదా నేమ్స్ అన్నీ, అంత ఇంట్రెస్టింగ్గా ఉన్న నేమ్ ఒక్కటి లేదు. బెంజీన్ పైన NH2 ఉంటే అనిలీన్. యూ కెన్ కాల్ దిస్ యాజ్ బెంజీనమైన్. బెంజీనమైన్ అన్నా ఓకే, అనిలీన్ అన్నా ఓకే. బోరింగ్గా సాగుతుంది క్లాస్ అంతేగా. కామన్ నేమ్ కూడా అనిలీన్. అంటే అంత పెద్దగా ఇంపార్టెంట్గా అనిపించి మనం గుర్తుపెట్టుకోవాలన్న నేమ్స్ ఏం లేవు ఇంతవరకు. మనం చాలా నేమ్స్ రాసేసాం. సో విల్ గో విత్ వన్ మోర్. ఇప్పుడు అనిలీన్ ఉంది, రైట్. ఇక్కడ ఇది అనిలీన్, ఇక్కడ మిథైల్ పెట్టినాం అనుకోండి. ఎస్, IUPAC పేరు వచ్చేసి ఇది అనిలీన్, ఇది సెకండ్ ప్లేస్లో మిథైల్ ఉంది కాబట్టి, ఫస్ట్ ప్లేస్లో ఇది ఉంది కాబట్టి యూ కెన్ కాల్ దిస్ ఎస్ 2-methyl aniline. Aniline is IUPAC accepted name. లేకపోతే వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్థోటోలిడిన్ అంటారు దీన్ని. ఆర్థోటోలిడిన్ అది మెటా ప్లేస్లోకి వెళ్తే మెటాటోలిడిన్, పారా ప్లేస్లోకి వెళ్తే పారాటోలిడిన్. NH2 CH3 4-methyl aniline పారాటోలిడిన్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ అసలు. నెక్స్ట్ బ్రోమిన్ ఉంది అనుకుందాం. NH2 ఇక్కడ బ్రోమిన్ ఉంటే 4-bromo aniline. ఇంకా పెద్దగా కష్టపడాల్సిన ఏముంది, పారాబ్రోమో అనిలిన్. పారాబ్రోమో అనిలిన్. ఆర్థోమెటా పారాలు యూజ్ చేస్తూ ఉంటాం బట్. బెంజీన్ పైన N నుండి దీనికి 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి అనుకుందాం. ఎస్, మళ్ళీ రొటీన్. IUPAC పేరు వచ్చేసి N, డైమిథైల్ అనిలిన్. దీని పేరు కామన్ నేమ్స్లో కిందకి వస్తుంది కాబట్టి NN డైమిథైల్ అనిలిన్. అంటే మీనింగ్ ఏంటిది, ఎక్కడ పోయినా అదే పేరు వచ్చింది. ఇక్కడ IUPACలో అనిలిన్ ప్లేస్లో యూ కెన్ రైట్ యాజ్ బెంజీన్ అమైన్ ఆల్సో. అండ్ డోంట్ కన్ఫ్యూజ్ ఇన్ ఆప్షన్స్. ఇఫ్ ఆప్షన్స్ కంటైన్స్ బెంజీన్ అమైన్ ఈజ్ నథింగ్ బట్ అనిలిన్. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అయిపోయిందమ్మయ్య. ఓ పని అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రిపరేషన్స్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ పాయింట్. ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ అమైన్స్. ఏం చేస్తే వస్తాయి గెస్ చేయండి. ఫస్ట్ దేని నుంచి ప్రిపేర్ చేయాలి, మనకి NH2 కావాలి. సో అలా ఆలోచించండి. NH2 కావాలి అంటే ఎప్పుడు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ రిడక్షన్ ఆఫ్ నైట్రో కాంపౌండ్స్. రిడక్షన్ ఆఫ్ నైట్రో కాంపౌండ్స్.
అలిఫాటిక్ అరోమాటిక్ దేనికైనా ఇదే బెస్ట్. ఓకేనా. బెస్ట్ ఏంటంటే యూ కెన్ యూస్ ఫర్ ఎగ్జాంపుల్ RNO2 ఉంది అనుకుందాం, రెడ్యూస్ చేసేయండి, RNH2 అయిపోతుంది. ఓకే, మనకి ఎన్సీఆర్టీలో బెంజీన్తో ఇచ్చాడు, బట్ యూ కెన్ యూస్ ఎనీ. టిన్ HCl, ఐరన్ HCl అంటే మెటల్ ప్లస్ యాసిడ్, లేకపోతే H2 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ నికెల్, పెల్లాడియం, ప్లాటినం, ఆర్ యూ కెన్ గో ఫర్ ఈవెన్ ఎలక్ట్రోలైటిక్ రిడక్షనల్స్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఎన్సీఆర్టీ ఈక్వేషన్ ఏంటంటే అనిలీన్ రావాలి అంటే యూ నీడ్ టు టేక్ నైట్రోబెన్సీన్, you will be getting here aniline. Tin HCl you can use, or you can use, as I told you, metal acid, any metal acid use. Hydrogen in presence of nickel, ఇది R, palladium or platinum, anything you can use. ఇది కాకుండా మనం వేరే బుక్స్లో రాస్తున్నప్పుడు ఇది కూడా రాస్తాం, ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్. On electrolytic reduction also we can use. You cannot use, దొరికింది కదా అని చెప్పేసి ఇది వాడకండి. లిథియం అల్యూమినియం హైడ్రేట్ యూ కెనాట్ యూస్. ఏది యూజ్ అయితే గుర్తుంటే చాలు. ఓకేనా. సో నైట్రోబెంజీన్ కెన్ బి కన్వర్టెడ్ టు నైట్రోబెంజీన్ కెన్ బి కన్వర్టెడ్ టు అనిలీన్ బై యూజింగ్ టిన్ HCl ఆర్ ఐరన్ HCl. ఇందులో ఐరన్ HClనే ప్రిఫర్ చేస్తాం. ఓకేనా. ఐరన్ HCl ఈస్ ప్రిఫర్డ్. ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఎందుకంటే reduction with iron scrap and hydrochloric acid is preferred because FeCl2 formed gets hydrolyzed to release hydrochloric acid during the reaction. అంటే ఫామ్ అయినటువంటి FeCl2 మళ్ళీ వాటర్తో రియాక్ట్ అయ్యి HClని నాన్ స్టాప్గా రిలీజ్ చేస్తూనే ఉంటుంది. దస్ ఓన్లీ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ రిక్వైర్డ్ టు ఇనిషియేట్ ద రియాక్షన్. ఈ రెండు రియాక్ట్ అయినప్పుడు ఫామ్ అయిన FeCl2 మళ్ళీ వాటర్తో రియాక్ట్ అవ్వడం వల్ల మళ్ళీ HClఏ వస్తుంది అంట. ఓకేనా. ఆ HCl వల్ల మనం ఎక్కువ HClని ఇనీషియల్గా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్టింగ్. సో ఇలాంటి స్టేట్మెంట్స్ ఎన్సీఆర్టీలో మెరుస్తూ ఉంటాయి. యూ నీడ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దెమ్. నెంబర్ 2. ఓకే, మ్యాక్సిమం అయిపోయిందంట. రిమూవ్ చేసేద్దాం, రిమూవ్ చేసేద్దాం, రిమూవ్ చేసేద్దాం, రిమూవ్ చేసేద్దాం, రిమూవ్ చేసేసాం. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మనం ఎట్లా వీడియోని రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఏం పర్లేదు. నెక్స్ట్, ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఇది మనం ఆల్రెడీ చదువుతూనే ఉన్నాం. ఇది లెక్చర్ 1, దీని తర్వాత లెక్చర్ 2, లెక్చర్ 3, లెక్చర్ 4 కూడా వస్తాయి. ఇది ఆల్కైల్ హ్యాలైడ్స్. దీన్ని అమోనియాతో యూజ్ చేస్తాం కాబట్టి అమోనియాతో దేనైనా బ్రేక్ చేస్తే అమోనోలైసిస్ అంటాం. సో యూ కెన్ సే అమోనోలైసిస్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్, యూ కెన్ సే ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. నీ ఇష్టం ఏదైనా రాసుకోండి. C2H5Cl బెట విత్ అమోనియా, C2H5NH2 వచ్చిందా. దిస్ ఈజ్ ప్రైమరీ అమైన్. ఇక్కడే రియాక్షన్ ఆగిపోవాలంటే ఏం చేయాలి? వాట్ వీ నీడ్ టు డూ? వీ నీడ్ టు టేక్ దిస్ లిమిటెడ్, దిస్ వీ టేక్ ఎక్సెస్. అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే C2H5Cl ఫస్ట్ రియాక్ట్స్ విత్ అమోనియా, ఫార్మ్ C2H5NH2. But if we are having excess of C2H5Cl, the reaction won't stop here. It will be forming C2H5 taken twice NH, which we call secondary amine. You expected a primary amine. The reaction is continued to form secondary amine. ఇంకా ప్రాబ్లం ఏంటంటే రియాక్షన్ won't stop here. C2H5Cl, it will be reacting. సో ఇక్కడ -HCl, ఇక్కడ -HCl, ఇక్కడ HCl బయటకు వచ్చింది, ఇక్కడ -HCl. యూ విల్ బి గెటింగ్ C2H5 టేకెన్ థ్రైస్ N, టెర్షరీ అమైన్ అంటాం దీన్ని కదా. వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఇంకా రియాక్ట్ అవుతుంది. ఇంకా రియాక్ట్ అవ్వడానికి ఏముంది సార్, మళ్ళీ పోవడానికి HCl కూడా లేవు కదా అంటే లేవు, అయినా రియాక్ట్ అవుతుంది. C2H5 టేకెన్ 4N+Cl-. దీన్నే మనం క్వాటర్నరీ అమోనియం సాల్ట్ అన్నాం, రైట్. So the reaction is not stopped and you are getting a mixture of different compounds. So this is not a good method. ఇది అన్ని మిక్స్ అయిపోతూ ఉంటుంది కాబట్టి అంత కరెక్ట్ మెథడ్ కాదు ఇది. మరి కరెక్ట్ మెథడ్ కావాలంటే ఏం చేయాలి అంటే దెన్ బెటర్ టు అవాయిడ్ దిస్. దీన్ని అవాయిడ్ చేసిన బెస్ట్. లేదు అంటే లిమిటెడ్ C2H5Cl ఎక్సెస్ ఆఫ్ అమోనియా యూజ్ చేస్తే యూ కెన్ స్టాప్ ద రియాక్షన్ ఎట్ ప్రైమరీ అమైన్ స్టేజ్.
ప్రైమరీ అమైన్ నుంచి ఆపేసేసుకోవచ్చు. ఓకే, లేకపోతే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ రాస్తాం మనము. ఈ క్వాటర్నరీ అమోనియం సాల్ట్ ఏదైతే ఫామ్ అయిందో లేకపోతే అమోనియం సాల్ట్స్ ఇంత మిక్స్చర్గా వస్తాయి కాబట్టి కష్టం. ఓకేనా, సరే ఇంకో ఫ్రెష్ పేజ్కి వెళ్ళిపోదాం. రిమూవ్ పేజ్. Ammonialysis has the disadvantage of yielding a mixture of primary, secondary, tertiary amine and also a quaternary ammonium salts. However, primary amine is obtained as a major product by taking large excess of ammonia. The order of reactivity of halides with amines is RI, RBr, RCl. ఇది ఆల్కైల్ హైలైట్స్ ఆల్రెడీ మనం చదివినాం కాబట్టి మళ్ళీ కొత్తగా వచ్చేటువంటి పాయింట్ ఏం కాదు ఇది. ఓకేనా, వీడు ఇక్కడ ఏమంటాడంటే ఒకవేళ RNH3X ఇలాంటిది ఏదైనా ఫామ్ అయితే ప్రైమరీ అమైన్ HCl ఉంది కదా, దాంతో రియాక్ట్ అయితే కనుక యూ ట్రీట్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ సో దట్ యూ విల్ బి గెటింగ్ దియర్ RNH2 అంటాడు. ఇదంత పెద్ద యూజ్ అయ్యే పాయింట్ ఏం కాదు, మనం మరి గుర్తుపెట్టుకునే పాయింట్ అయితే అసలే కాదు. చలో లెట్స్ గో విత్ థర్డ్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్. ఇంకా దేని నుంచి ప్రిపేర్ చేయొచ్చు? సైనైడ్స్ నుంచి ప్రిపేర్ చేద్దాం. బెస్ట్ RC3 సైనైడ్స్ ఏం చేయాలి? ఇక్కడ 2 హైడ్రోజన్లు, అక్కడ 2 హైడ్రోజన్స్ యాడ్ చేయండి, RCH2NH2. సో సైనైడ్స్ నుంచి యూ కెన్ ప్రిపేర్ వెరీ వెరీ కంఫర్టబ్లీ. వాట్ రియేజెంట్స్ వీ కెన్ యూస్? లిథియం అల్యూమినియం హైడ్రైడ్, LaH అంటే LiAlH4 అన్నట్టే. Otherwise, you can use H2 in presence of nickel or palladium or platinum. All you can use are sodium amalgam in alcohol. Or sodium in alcohol also you can mention. Mendius reduction అంటాం కదా అలా. So any of this is okay. Lithium aluminum hydride or hydrogen in presence of nickel or sodium in presence of C2H5OH. ఇక్కడ NCRలో లేని ఒక రియాక్షన్ ఐ వాంట్ టు యాడ్. RNC ఉంటే పరిస్థితి ఏంటి? సేమ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ కానీ, హైడ్రోజన్ ఇన్ presence of nickel కానీ, sodium in alcohol కానీ, ఎనీథింగ్ యూ కెన్ యూజ్ RNHCH3. ఇదేమో ప్రైమరీ అమైన్. సైనైడ్స్ విల్ గివ్ యూ ప్రైమరీ అమైన్ అండ్ దిస్ ఈజ్ సెకండరీ అమైన్. ఐసోసైనైడ్స్ విల్ గివ్ యూ సెకండరీ అమైన్. ప్రైమరీ అమైన్ అండ్ సెకండరీ అమైన్. సైనైడ్స్ విల్ గివ్ యూ ప్రైమరీ అమైన్స్, ఐసోసైనైడ్స్ విల్ గివ్ యూ సెకండరీ అమైన్స్. ఇంకో రియాక్షన్ ఉంది, ఇక్కడ చూసేద్దాం, ఓపెన్ అయిపోద్ది. దట్ ఈస్ ఫ్రమ్ అమైడ్స్. ఇంతకుముందు సైనైడ్స్, ఇప్పుడు అమైడ్స్. అమైడ్స్ నుంచి అమైన్స్ ఓన్లీ 1 లీటర్ మార్చాం, అంతేనా? డి కాస్త ఎన్ అవ్వాలి, అంతేనా? అమైడ్స్ అంటే ఏంటమ్మా? RC≡NH2. ఏం చేయాలి దీన్ని? RCH2NH2 అంటే రిడక్షన్ చేయాలి. C≡O కాస్త CH2 అవ్వాలి. రిడక్షన్ మాత్రమే చేయాలి. రిడక్షన్ చేయడం కోసం మనకు ఉన్నటువంటి బెస్ట్ రియేజెంట్ వచ్చేసి లిథియం అల్యూమినియం హైడ్రైడ్. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో వాటర్ యూజ్ చేస్తే యుల్ బి గెటింగ్ అమైన్స్. Lithium aluminum hydride is wonderful. It will be converting this into amides. ఇదే అమైడ్స్ నుంచి ఇంకో రకంగా ప్రిపేర్ చేయొచ్చు. అది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నేమింగ్ రియాక్షన్స్ కాబట్టి దాన్ని ఖచ్చితంగా చదవాల్సిందే. సో ఆ మెథడ్ పేరు హాఫ్మన్ బ్రోమమైడ్ డీగ్రేడేషన్ రియాక్షన్. డీగ్రేడేషన్ అంటే ఒక నంబర్ ఆఫ్ కార్బన్ తగ్గుతుంది. నేను మళ్ళీ కంపారిజన్ చెప్తాను మీకు. నౌ యు సీ RC≡NH2 ఉంది అనుకుందాం. వెన్ దిస్ ఈస్ ట్రీటెడ్ విత్ Br2 ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ KOH. ఒక్కోసారి ఎన్ని మోల్స్ ఆఫ్ KOH అని అడుగుతాడు కాబట్టి చూసుకోవాలి ఇక్కడ. ఎన్ని మోల్స్ ఆఫ్ Br2, ఎన్ని మోల్స్ ఆఫ్ KOH. ఈ క్వశ్చన్ కూడా 1-2 సార్లు అడిగాడు ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్లలో. RNH2 ప్లస్ KOH వాడాం కాబట్టి K2CO3 ప్లస్ 2KBr ప్లస్ 2H2. ఇక్కడ ఏం జరిగింది అంటే ఒక కార్బన్ మాయమైపోయింది, 1 కార్బన్ అవుట్, RNH2 అయింది. ఇంతకుముందు రియాక్షన్లో మనం RCONH2 లిథియం అల్యూమినియం హైడ్రైడ్ యూస్ చేస్తే, ఇక్కడ నేను రాస్తున్నాను మళ్ళీ, RCONH2 మనం లిథియం అల్యూమినియం హైడ్రైడ్ యూజ్ చేస్తే RCH2NH2 అయింది. బట్ దానికి దీనికి తేడా ఏంటంటే 1 కార్బన్. ఈ కార్బన్ ఇలానే ఉంది, దట్ ఈస్ రెడ్యూస్డ్. ఇక్కడ కార్బన్ మొత్తం ఎగిరిపోయింది. సో హాఫ్మన్ బ్రోమమైడ్ డిగ్రేడేషన్ రియాక్షన్లో వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ amides into amines with 1 carbon less. That's why this reaction is called carbon degradation reaction. Okay, na? 1 carbon less. So this is very 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 important. Okay, and it is generally for primary amines only. మామూలుగా ప్రైమరీ అమైన్స్ కోసమే దీన్ని బెటర్గా పెర్ఫామ్ చేస్తాం. Hoffman developed a method for the preparation of primary amines by treating an amide with bromine in aqueous solution of
ఆర్ ఇథనాలిక్ సొల్యూషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. aqueous ఆర్ ఇథనాలిక్ రెండు అని అనమాట. ఇన్ దిస్ డిగ్రేడేషన్ రియాక్షన్ మైగ్రేషన్ ఆఫ్ an alkyl or aryl group takes place from carbonyl carbon of the amide to the nitrogen atom. The amine so formed contains one carbon less than the present amide. మెకానిజం యాక్చువల్గా నేర్పుతాము, మనం ఎక్స్ట్రా రియాక్షన్ చూస్తాం కదా, అక్కడ చెప్తాం. ప్రస్తుతానికైతే అవసరం లేదు. లాస్ట్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే ఈ క్లాస్కి లాస్ట్ విల్ గో, దట్ ఈస్ గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్. PHTHALIMIDE థాలిమైడ్ సింథసిస్. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక 2 స్టెప్స్ ఉంటాయి కానీ ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ ఒక బెంజీన్ వేసుకోండి, ఇక్కడ ఒక C డబుల్ బాండ్ ఓ, ఇక్కడ ఒక C డబుల్ బాండ్ ఓ. ఈ 2 యాసిడ్లు అయితే థాలిక్ యాసిడ్ అంటాం. ఈ 2 యాసిడ్లు ఇప్పుడు NHతో అటాచ్ అయితే దిస్ ఇస్ కాల్డ్ థాలిమైడ్. లాస్ట్ లెసన్లో వచ్చింది కదా, రైట్, మీకు బాగానే గుర్తుంది, థాలిమైడ్. గుడ్. దీన్ని KOHతో ట్రీట్ చేస్తాం. ఇది మంచి యాసిడ్స్. ఎందుకు? ఇది మంచి అసిడిక్ ఇన్ నేచర్. ఎందుకంటే అక్కడ ఈ ప్రోటాన్ పోతే ఈ నైట్రోజన్ మీద వచ్చే నెగటివ్ ఛార్జ్ ఫుల్లీ స్టెబిలైజ్డ్ బై 2 గ్రూప్స్. ఓకేనా? ఇక్కడ C డబల్ బాండ్ ఓ గ్రూప్ ఉంది, ఇక్కడ C డబల్ బాండ్ ఓ గ్రూప్ ఉంది. సూపర్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్, అంతే కదా, మంచిగా దాన్ని స్టెబిలైజ్ చేస్తాయి. అందుకనే అది రెడీగా పోతుంది. పోయింది, ఇట్స్ గాన్. ఎన్ ఇక్కడ మైనస్, ఇక్కడ K+ అని రాస్తాం మనం. ఓకే, నెక్స్ట్ దీనిపైన ఇప్పుడు ఆల్కైల్ హ్యాలైడ్ వాడాలి. ఓన్లీ ఆల్కైల్ హ్యాలైడ్సే వాడతాం, అంటే ఎరైల్ హ్యాలైడ్స్ వాడకూడదు. ఎందుకంటే ఎరైల్ హ్యాలైడ్స్లో కార్బన్కి హాలోజన్కి మధ్య డబుల్ బాండ్ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి రావు. ఓన్లీ ఆల్కైల్స్ మాత్రమే వాడాలి. వాడితే యూ విల్ బి గెట్టింగ్ బెంజిన్ ఇలానే ఉంది, C డబల్ బాండ్ ఓ, C డబల్ బాండ్ ఓ. దీనికి వచ్చేసి R గ్రూప్ అటాచ్ అవుతుంది, అంటే KX తీసేసాం సింపుల్గా చెప్పాలంటే. ఫైన్. మనకి ఇప్పుడు N ఆల్కైల్ థాలిమ్, దీన్ని N మీద ఆల్కైల్ గ్రూప్ ఉంది కాబట్టి N ఆల్కైల్ థాలిమైడ్ అంటారు. N ఆల్కైల్ థాలిమైడ్. ఫైన్. ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? ఈ బాండ్ బ్రేక్ అవ్వాలి, ఈ బాండ్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ చేయాలంటే aqueous NaOH వాడదాం. వాడితే యూ విల్ బి గెట్టింగ్ ఇయర్, దీన్ని బ్రేక్ చేసాంగా, C డబల్ బాండ్ OH రావాలి. మనం బేసిక్ మీడియంలో వాడుతున్నాం కాబట్టి Na వచ్చింది, సాల్ట్స్, అంతేగా. ప్లస్ మన అన్నయ్య R పక్కన, అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ONaH వచ్చినాయి అని అర్థం. RNH2. యూ విల్ బి గెటింగ్ ఓన్లీ అలిఫాటిక్ ప్రైమరీ అమైన్స్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇదే. గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్లో యూ కెన్ ప్రిపేర్ ఓన్లీ అలిఫాటిక్ ప్రైమరీ అమైన్స్, ఓన్లీ అలిఫాటిక్ ప్రైమరీ అమైన్స్, ఓన్లీ అలిఫాటిక్ ప్రైమరీ అమైన్స్, నో అదర్ కాంపౌండ్. Gabriel thalamide synthesis. Gabriel synthesis is used for the preparation of primary amines. Thalamide on treatment with ethanolic potassium hydroxide forms potassium salt of thalamide, which on heating with alkyl halide followed by alkaline hydrolysis produces corresponding primary amine. Aromatic primary amines cannot be prepared by this method because ఇక్కడ ARX వాడలేం బెట. ఎందుకు వాడలేమంటే ఇక్కడ వాడదామంటే క్లోరిన్ వాడదాం అనుకుందాం, వాటి మధ్యలో డబల్ బాండ్ క్యారెక్టర్ ఉంటుంది బికాస్ ఆఫ్ రెజొనెన్స్. Aromatic primary amines cannot be prepared by this method because aryl halides do not undergo nucleophilic substitution with the anion formed by thalamides. ఈ థాలిమైడ్ తోటి రియాక్షన్ జరగదు అన్నాడు. దానికి రీజన్ ఏంటంటే దట్ విల్ బి హ్యావింగ్ ఏ డబల్ బాండ్ క్యారెక్టర్. ఓకే, సో మనం ఏమేమి నేర్చుకున్నాం ఒక్క నిమిషాలు వేపేసుకుందాం ఫాస్ట్ రీక్యాప్. సైనైడ్స్ని రిడక్షన్ చేస్తే వచ్చాయి RCH2NH2. ఏం వాడాం వీటి కోసం? లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఆర్ సోడియం అమాల్గమ్ ఇన్ ఆల్కహాల్, అండ్ యూ కెన్ యూజ్ ఈవెన్ ఇంకోటి ఏదో వాడాం. ఏం వాడాం అబ్బా? H2 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ ఆర్ పెల్లాడియం ఆర్ ప్లాటినం. RNC వాడితేనేమో RNHCH3 వచ్చింది. దిస్ ఈజ్ ప్రైమరీ అమైన్, దిస్ ఈజ్ సెకండరీ అమైన్. ఓకే,
నెక్స్ట్ ఆర్సి డబల్ బాండ్ ఓ NH2 పైన లిథియం అల్యూమినియం హైడ్రైడ్ వాడితే ఇది ఒకటే ఇచ్చాడు విత్ వాటర్ అని చెప్పేసి RCH2NH2 ఎక్స్ట్రా చేయకండి. ఎన్సీఆర్లో ఏముంటావు నేర్చుకోండి. RCONH2 పైన Br2 KOH చేస్తే 1Br2 4 KOH బాగా గుర్తుపెట్టుకోండి. RNH2 K2CO3 అవుట్, కార్బన్ డీగ్రేడేషన్ రియాక్షన్, ఒక కార్బన్ తగ్గింది. ఓకేనా. నెక్స్ట్ అమైడ్స్ అయిపోయినాయి కదా. గ్యాబ్రియల్ థాలిమైడ్ సింథసిస్ ఇప్పుడే చూసాం. దాంట్లో C డబల్ బాండ్ ఓ NH థాలిమైడ్ అన్నాం దీన్ని ఫస్ట్ KOHతో ట్రీట్ చేసి నెక్స్ట్ RXతో ట్రీట్ చేసి తర్వాత యాక్వస్ NaOHతో ట్రీట్ చేస్తే యూ విల్ బి గెటింగ్ సాల్ట్ ఆఫ్ దిస్ COO ప్లస్ RNH2. ఓన్లీ ప్రైమరీ అలిఫాటిక్ అమైన్స్ ఆర్ ఫార్మ్డ్. ప్రైమరీ అలిఫాటిక్ అమైన్స్ మాత్రమే వచ్చాయి. నైట్రోబెంజిన్ లాంటి దాన్ని రిడక్షన్ చేస్తే యూ విల్ బి గెటింగ్ ఇయర్ అనిలీన్. మనకు నైట్రోబెంజిన్ ఎన్సీఆర్లో ఇచ్చాడు, యూ కెన్ యూస్ ఆల్కేల్ ఆల్సో, ఏం ప్రాబ్లం లేదు. H2 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ నికెల్ పెలాడియం ప్లాటినం ఆర్ టిన్ HCl. ఎన్సీఆర్లో రాసినప్పుడు ఐరన్ HCl ఇస్ ప్రిఫర్డ్ అన్నది బికాస్ అక్కడ ఫామ్ అయిన AfCl2 మళ్ళీ వాటర్తో రియాక్ట్ అయ్యి మళ్ళీ కావాల్సిన HClని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నది. సో ఎక్కువ HCl యూజ్ చేయాల్సిన అవసరం రాదు అన్నది పాయింట్ అక్కడ. ఓకే. నైట్రోబెంజిన్ కాకుండా మళ్ళీ ఆల్కైల్ హైడ్రేట్స్ అమోనిలైసిస్, అది వెరీ రెగ్యులర్ రియాక్షన్. ఓకే. ఇది క్లాస్ 1 ఆఫ్ అమైన్స్. దిస్ ఈజ్ యువర్ లక్కీ సార్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ తెలుగు స్టేట్ స్టూడెంట్స్.